ఎన్ని రోజులు అవుతుందో చెప్పలేం. రేయ్ 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 ఆగండ్రా, రేయ్ నన్ను వదలండ్రా, రేయ్ బయటికి పోనివ్వండి. ఎవర్రా మీరంతా? నన్ను బంధించమని ఎవరు చెప్పారా? దమ్ము ధైర్యం ఉంటే చెప్పండ్రా. రేయ్ భయం లేదా మీకు? ఈ స్టేజ్లో కూడా దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు. మా ముందు ఎక్స్ట్రాల్ చేశారంటే దయా దాక్షిణ్యం లేకుండా చంపి పడేస్తాం. అర్థమైందా? మీరెంత కోఆపరేట్గా ఉంటే మీ ప్రాణాలకు అంత సేఫ్. ఊరికే ఆవేశపడిపోకండి. పదరా. ఇది వరకు ఎప్పుడు చూసిన ప్రదేశంలా అనిపించటం లేదే. అసలు నేనెక్కడున్నాను? వసీకరా, చెప్పు మాయా. అనుకున్న పని ఎంతవరకు వచ్చింది? అంతా నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నా మనుషులతో వేదవతిని తన ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేయించి శవాల కోటలో దాచిపెట్టాను. అత్తగారు తన మీద ఎంత పెత్తనాన్ని చూపించినా అత్త కోసం కోడలు ఎంతకైనా తెగిస్తుంది. అందుకే అవని అక్షయ్ను తీసుకుని పల్లెటూరికి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అక్షయ్ని ఈ ఊర్లోకి తీసుకొస్తే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. అక్కడ నువ్వు చెయ్యవలసింది సంపూర్ణంగా చెయ్యి. ప్రస్తుతం ఇక్కడ నేను ఏమీ చేయలేను. ముక్కు పుడక సొంతమైతే ఆభరణాలు తిరిగి వస్తాయి. దానివల్ల నేను శక్తుల్ని పొందగలుగుతాను. అక్షయ్యను బలిస్తే నీ రూపంని నువ్వు పొందగలుగుతావు. 1 బుల్లెట్ 2 బర్డ్స్. నీకు శుభవార్తను అందిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంతకాలం మనం పడ్డ శ్రమకు ఫలితం దక్కబోతుంది. ఎక్కడో మొదలైన మన ప్రయాణానికి మాయా 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 మాయ నీ బాస్. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకు. ఏంటి మర్యాద తెలీదా? ఆ మర్యాదని అందుకునే అర్హత మీ కూతురికి లేదు. అంత తప్పేం చేసింది? వస్తుంది కదా, చెప్తానుండండి. మా కూతుర్ని ఇంకా ఎంతకాలం మీద ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు? నా ఇంటరోగేషన్ పూర్తయ్యేంత వరకు. ఇంట్రోగేషన్ అంటూ పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటవని? ఏంటి విషయం? స్ట్రైట్ గా పాయింట్ రా. మా అత్తయ్య గారు ఉదయం నుంచి కనిపించడం లేదు. చాలా చోట్ల వెతికాము, తన ఆచూకీ తెలియడం లేదు. అవునా? వేదవతి ఆంటీ గారు కనిపించడం లేదా? ఇంత షాకింగ్ న్యూస్ చెప్పారేంటి? ఆ ఆంటీ ఏమైనట్టు? ఎవరైనా డబ్బుల కోసం కిడ్నాప్ చేసి ఉంటారా? ఏం తెలియనట్టు నా ముందు డ్రామాలు వద్దు. నాకు నీ మీదనే అనుమానంగా ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్ అవని? ఇంకా నటించేకు. అవని, నువ్వు మర్యాదగా బయటికి నడు. నీ మీద మేం సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావేంటి? ఏమయ్య శ్రీకర్, మీ అమ్మగారు కనిపించకపోవడానికి మా అమ్మాయికి ఏమిటి సంబంధం? స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టి ప్రయత్నం చేసుకోండి. మా అమ్మాయిని అనుమానిస్తారేంటి? తమాషాగా ఉందా? ఇలా అయితే నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. గతంలో మీ అమ్మాయి చేసిన తప్పులు చిన్నవేం కాదు కదా సార్. తను పూర్తిగా ఆ లైఫ్ నుంచి బయటపడిందంటే మాకు నమ్మకం కుదరటం లేదు. నా తల్లి నా కంటికి కనిపించేంత వరకు మాకు ఎవరి మీద అయితే అనుమానం కలుగుతుందో వారిని విచారించుకుంటూ పోతాం. నా కూతుర్ని ఏ బేసిస్ మీద సస్పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను. మా అమ్మాయిని ఇలా పదే పదే ఇబ్బంది పెట్టడం పద్ధతిగా లేదవని. మమ్మీ, మీరాగండి. వాళ్ళు బాధలో ఉన్నారు, అందుకే కొంచెం ఎమోషనల్ గా అవుతారు.
మీరు కూడా ఇలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయితే ఎలా చెప్పండి? నీరు పోస్తే అగ్గి ఆరుతుంది కానీ ఆగ్యం పోస్తే ఆరుతుందా చెప్పండి? మీరంతా కూల్ గా ఉండండి. అవని నా దగ్గర నుంచి ఏం సమాధానాలు కోరుకుంటుందో కూల్ గా చెప్పేంత ఓపిక నాకుంది. మీరు వెయిట్ చేయండి, కూల్ గా ఉండండి. అవని, ఓ విషయం చెప్తాను, క్లియర్ గా విను. గతంలో స్పీకర్ విషయంలో మన మధ్య గొడవలు, శపథాలు అన్నీ జరిగాయి. ఫైట్ ఏదైనా సరే అది నువ్వు నేను చూసుకున్నాం. వేదవతమ్మగారు రాలేదా? అమ్మ కనిపించడం లేదు. ఏమన్నారు? ప్రస్తుతం ఇంటి పరిస్థితులు బాలేవు. దానివల్ల అమ్మ మనస్తాపానికి గురయ్యి ఎటో వెళ్ళిపోయింది. అమ్మని వెతికే పనిలోనే ఉన్నాం. ఇలాంటి వార్తను వింటామని అనుకోలేదు. వేదవతమ్మ గారు అక్షయ్ పాపం తీసుకొస్తారని అందరం ఎదురు చూస్తున్నాం. అక్షయ్ని తీసుకురావాల్సిన సమయంలో ఖచ్చితంగా తీసుకునొస్తాం. మీరు ఆ విషయంలో దిగులు పడకండి. మీరు వచ్చి ఊరి పరిస్థితుల్ని అత్తయ్య దగ్గర విన్నవించుకున్న విషయం తెలిసింది. సమస్య ఏంటో కాస్త వివరంగా చెప్పండి. ఒకరోజు అందరం మాట్లాడుకుంటూ ఉండగా చలం చనిపోయాడు. తర్వాత రత్నప్రభ చనిపోయింది.